అహం బ్రహ్మాస్మి అని గురువు చెప్పారు. వేదాలు చెప్పినాయి. అంటే నువ్వు శరీరం కాదు, నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు. ఎందుకంటే నేను ఆత్మని అంటేనే భగవంతుడు. ఈ శరీరం అనే తొడిగేసుకుని నేను భూమి మీదకి వచ్చాను. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో గురువు వచ్చి నాకు సత్యం చెప్పాడు. నేను శరీరం కాదు. ఈ శరీరం దేనికి తెచ్చుకున్నానంటే మానవ దేహం సాధనకి అనుకూలమైన దేహం. మిగతా ఏ దేహాలు సాధన చెయ్యలేవు. మానవుడు మహామేధావి. జీవించి ఉండగానే తానెవరో తెలుసుకోగలడు, సృష్టి ఏంటో చూడగలడు, అంత అర్థం చేసుకునే శక్తి ఉంది. కానీ ఇప్పుడు సాధన లేని మానవుడు ఎలా ఉన్నాడు అంటే గాఢ నిద్రలో నిద్రపోతున్న జీవుడిలా ఉన్నాడు. గాఢ నిద్రపోయినప్పుడు మనకి ప్రపంచం అంటే ఏంటో తెలియదు, మన పక్కన ఎవరున్నారో తెలియదు, మనం ఎక్కడున్నామో తెలీదు. ఇప్పుడు మనం కూడా అట్లాగే ఉన్నాం. మనకు తేడే లేదు. ఏ లోకాలు చూడట్లేదు. చూడలేని లోకాలు లేవనుకుంటున్నాం. ఇదే పెద్ద అజ్ఞానం. అందుకే గురువులు వచ్చి ముందు వచన రూపం అంటే చూడండి, కాలేజీ కానీ స్కూల్లో కానీ ముందు పాఠం చెప్పి తర్వాత ప్రాక్టికల్ చేయిస్తారు. గురువులు ముందు వచ్చి పాఠాలు నేర్పుతారు. ఈ భూలోకం శాశ్వతం అనుకుంటున్నాం, నీ శరీరం శాశ్వతం అనుకుంటున్నాం, కానీ ఇంతకంటే గొప్ప లోకాలు పైన కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. అవి కూడా నువ్వు దేహం ఉండగానే చూడగలవు. దానికి ప్రాక్టీస్ కావాలి. ధ్యానం అనే ప్రాక్టీస్ కావాలి. ఆ ధ్యానం అనే ప్రాక్టీస్ చేసినప్పుడు నిద్రపోతున్న నీ తాడే, నీ మూడో కన్ను ఉత్తేజితం అవుతుంది. అప్పుడు ఈ దేహం ఉండగానే నువ్వు అన్ని లోకాలు చూడగలవు అని గురువులు మనకు ఉపదేశం చేస్తారు. కానీ వాళ్ళు చెప్పాక మనం ప్రాక్టీస్ చేసి సొంతంగా తయారు చెయ్యాలి. అది వాళ్ళు చెప్పింది కొంతవరకు నీకు అవగాహన వస్తుంది. నీ ప్రాక్టీస్ లోనే నీకు అన్ని అర్థమవుతాయి. వాళ్ళు చెప్పి వదలలేదు. స్వాధ్యాయం అంటే వాళ్ళు ఎన్నో పుస్తకాలు మహాత్ములు రాసి మన ముందు పెట్టారు. అవన్నీ చదువుతూ గురువు చెప్పిన జ్ఞానం కరెక్టు అని నువ్వు విచారణ చేసుకుని తెలుసుకుంటే, ఎప్పుడైతే గురువు చెప్పింది సత్య జ్ఞానము అని నీకు అర్థమవుతుందో, ఈ మార్గం గుండా వెళ్ళు అని గురువు చెప్తే నువ్వు ఆ మార్గాన్ని ఈ శరీరం వదిలిపోయే వరకు వదలం. అప్పుడు ప్రపంచంలో ఉన్న ఆ జీవితం కూడా నిశ్చింతగా ఉంటది. అందుకే ప్రాపంచిక జీవితంలో చింత ఎందుకు ఉంది అంటే, అన్నీ కావాలి అనుకునే వాడికి చింత,